నెల్లూరు ఏసీ స్టేడియం వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు 1000 మందికి పౌష్టికాహారం అందించిన దాత శ్రీ బండి వేణుగోపాల్ రెడ్డి మేనకోడలు శ్రీమతి మన్యం సింధు కిరణ్ పెళ్లి రోజు సందర్భంగా ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు క్రీడాకారులకు పౌష్టికాహారం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే శేషారెడ్డి, కనకట్ల రఘురాం ముదిరాజ్ పాల్గొనడం జరిగింది. అనంతరం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి అనంతరామరావు ముఖ్య అతిథులుగా శాల్వా కప్పి ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి అనంతరామరావు, కార్యదర్శి గుర్రం వెంకట సురేంద్రబాబు, కోశాధికారి అరికెళ్ల సాయిరాం తదితరులు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఘనంగా పిల్లలకు 1000 మందికి పౌష్టికాహారం అందించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. తీసుకుని వాళ్ళు ఇంకా మంచి ఉన్నతికి పోయి ఈ మైదానానికి మరియు ఈ జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా క్రీడాకారులు మంచి పేరు కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. ఈ కార్యక్రమానికి మన అతిథి శ్రీ కనకట్ల ముదిరాజు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ మైదానంకు వచ్చే శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు, పిల్లలకు అసోసియేషన్ తరఫున పౌష్టికాహారం అందిస్తున్నాం. ఈ పౌష్టికాహారానికి ఈరోజు దాతగా వ్యవహరిస్తున్న వారు రాపూరు మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు స్వర్గీయ బండి కృష్ణారెడ్డి గారు, శ్రీమతి పద్మావతి గార్ల మనవరాలు, అదేవిధంగా నా మిత్రుడు బండి వేణుగోపాల్ రెడ్డి, బండి ఆదినారాయణ రెడ్డి గార్ల మేనకోడలు సింధు కిరణ్ వారి యొక్క పెళ్లి రోజు సందర్భంగా బండి వేణుగోపాల్ రెడ్డి గారికి పౌష్టికాహారం అందించడం జరుగుతుంది. ఇది సుమారు 2.5 దశాబ్ద కాలం నుంచి నిర్విరామంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ యొక్క మైదానంకు వచ్చే క్రీడాకారులకు మంచినీటితో సరిపెట్టకుండా దాతల సహకారంతో, వాకర్స్ మిత్రుల సహకారంతో ఈ యొక్క పౌష్టికాహారం మేము క్రీడాకారులకు అందిస్తాము. ఈ యొక్క మే మాసం వచ్చేటప్పటికి ఎండ వేడిని తట్టుకునేదానికి, ఈ క్రీడాకారులు అలసట తీరేదానికి, శారీరక దారుఢ్యం పెంచుకునేదానికి ఈ పౌష్టికాహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ అంటే సేవా కార్యక్రమం ద్వారా ముందుకు పోయిన అసోసియేషన్. ప్రతి నెల వాకర్స్ మిత్రులకు మేము మొదటి ఆదివారం ఉచితంగా బీపీ షుగర్ పరీక్షలు నిర్వహిస్తుంటాం. అదేవిధంగా వారి యొక్క శరీర అవగాహన కొరకు ఏ విధంగా ముందుకు సాగాలనే ఆలోచనతో ప్రముఖ డాక్టర్ల చేత అసోసియేషన్ ద్వారా అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తూ ఉంటాం. ఇటువంటి మంచి కార్యక్రమంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టేదానికి అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా దాతల సహకారంతో ముందుకు పోతున్నాం. కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమం ఇప్పుడున్న కార్యవర్గం కానీ, రాబో కార్యవర్గం కానీ ఈ కార్యక్రమాలు మునుముందు కూడా దిగ్విజయంగా తీసుకుపోతారని సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరిగే పౌష్టికాహార పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 8వ రోజు. ఈరోజు ఈ స్టేడియంలో శిక్షణ పొందుతున్నటువంటి క్రీడాకారులకు పౌష్టికాహారం అందించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి దాతలుగా బండి వేణుగోపాల్ రెడ్డి గారి మేనగోడలు మన్యం సింధు కిరణ్ల పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు ఈ పౌష్టికాహారం అందించడం వారికి మా అసోసియేషన్ తరఫున మరీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యక్రమానికి ఎంతో ఇదిగా దాతలుగా వ్యవహరిస్తూ బండి వేణుగోపాల్ రెడ్డి మాకు చేదోడు వాదోడుగా ఉంటూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ కూడా వారు చాలా సుమారుగా 10 రోజుల దాకా ఈ పౌష్టికాహారం అందించడం జరిగింది. అదేవిధంగా మా క్రీడా మైదానంలో తిరుగుతున్నటువంటి వాకర్స్ మిత్రులు, మా కార్యవర్గ సభ్యులు, మా అసోసియేషన్ సభ్యులు ఈ కార్యక్రమాల్లో దాతలుగా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుతున్నందుకు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులను అందరినీ కూడా ఈరోజు నేను అభినందిస్తున్నా. ముఖ్యంగా గత 20 సంవత్సరాలుగా ఈ పౌష్టికాహార పథకాన్ని ఈ క్రీడా మైదానంలో నిర్వహించడం అనేది
చిన్న కార్యక్రమం కాదు. ఎంతో శ్రమతో కూడిన ఈ కార్యక్రమానికి పట్టుదలతో నిజాయితీగా వ్యవహరిస్తుండడం అనేది గొప్ప భాగ్యంగా నేను భావిస్తున్నా. ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ పర్సన్స్కి ఈ ఆటల్లో ఉదయం నుంచి కష్టపడి పనిచేసి కష్టపడి తిరిగి తమ శారీరక ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి కృషి చేస్తున్న ఈ విద్యార్థులకు అందరూ కూడా నేను అభినందిస్తున్నా. ఇది ఎంతో పవిత్రమైన కార్యక్రమం. 28 సంవత్సరాలుగా నిర్విరామంగా ఏనాడు ఒకరోజు కూడా లోపం లేకుండా ఈ కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఈ అసోసియేషన్ నిర్వహిస్తుందనేది నెల్లూరుకే గర్వకారణంగా నేను భావిస్తూ ఈ అసోసియేషన్ సభ్యులకు, ప్రత్యేకించి అధ్యక్ష కార్యదర్శులకు, ఈ అసోసియేషన్ రాష్ట్ర గవర్నర్ గారైన రఘురామ్ ముదిరాజు గారికి అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ విద్యార్థులకు ఈ ఆటగాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.